ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎన్నేళ్ళు చేసిండు, 7 ఏళ్ళే చేసిండు. రాజశేఖర రెడ్డి గారు 5.5 ఏళ్ళు చేసిండు. అవును. కానీ చరిత్రలో చెరిగినంత ముద్ర వేసిరు కదా, 50 ఏళ్ళు చేసిరు, వాళ్ళు చేయలే కదా. ఎందుకు ఈరోజు కూడా ఏదైనా ఒక వెల్ఫేరో లేకపోతే ఒక మెగ్నానిమిటీ, ఒక లీడర్ అనే పదం వచ్చినాడు వాళ్ళిద్దరి గురించి ఈ రోజుకు పార్టీలు నచ్చకపోయినా రకరకాల భిన్నాభిప్రాయాలు ఇక్కడికి వచ్చేవరకు ఒకే అభిప్రాయం ఉంది కదా. ఎంతకాలం చేసిండ్రు అని కాదు కదా, ఎట్లా చేసిండ్రు, ఏం చేసిండ్రు అనేదే కదా. కాకిలాగా కలకాలం ఉండే కంటే అవసరంగా 6 నెలలన్నా ఉండాలంటారు కదా. సో నా వరకు కూడా ఒక మధ్యతరగతి నుంచి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇక్కడికి రావడం అనేది జీవితంలో పెద్ద ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన దానికంటే ఎక్కువే. అంతే. సో ఇక్కడ ఎంతకాలం ఉన్న కొంతకాలమైనా అది 2, 3, 5, 10 అనేది కాలం నిర్ణయిస్తుంది. కరెక్ట్. దానికి న్యాయం చేయాలనేది నా ఉద్దేశం. ప్రజలకు న్యాయం. నేను పెద్దగా చర్చలకు పోయి ఆయన అట్లా అనుకుంటుండే, ఈయన ఇట్లా అనుకుంటుండే, అట్లెందుకు అనుకుంటుండు, అట్లా అనుకోవడానికి వీలు లేదని ఒత్తిడి చేసే పని నేను చేయను. ఒకవేళ వాళ్ళకి రాసి ఉంది అనుకో, అవుతారు. మనం వద్దన్నా వద్దు, మనం ఏంటంటే వాళ్ళు అవుతారు, అంతే కదా. చాలా మంది నన్ను వద్దనుకున్న వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. ఆపగలిగారా? కరెక్ట్. సో రేపు ఏదన్నా ఒకవేళ ఎవరికైనా అవకాశం ఉంది, వస్తుందో అవుతారో అని అనుకుంటే, ఒకవేళ నిజంగానే ఆ పరిస్థితి వచ్చింది అనుకోండి, ఏముంది, పార్టీలో ఎన్నో పరిస్థితులు వస్తాయి. సో మనం ప్రజలకు ఉన్నంత కాలము జాగ్రత్తగా పనిచేయడం. రేవంత్ రెడ్డి ఎట్లా రాణిస్తాడులే కానీ నాకు తెలీదా. ఇక మీరు అట్లా అంటే నేనేమంటా. కాదు అంటే చాలా మంది తెలియదు కానీ నాకు తెలుసు, చాలా మటుకు స్టడీ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ దాకా వస్తారని ఏమన్నా ఊహించారా మీరు? చాలా మంది ఊహించలేండి కదా. సరే, మీ అంటే మనకు ఆ రోజు వరకు నేను చెప్పేది, పోలింగ్ వరకు కూడా చాలా మంది ఊహించలేదు కదా. మీ చుట్టూ తిరిగే వాళ్ళు నేను చెప్పేది. బట్ నాకు క్లారిటీ ఉంది, మీకు క్లారిటీ ఉంది, అట్లాగే కొంతమందికి క్లారిటీ ఉంది. అట్లాగే ఇప్పుడు కూడా నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎట్లా ఉండాలని నాకు తెలిసి 5 సంవత్సరాల తర్వాత చేయాల్సింది ఇవాళ స్కెచ్ చేస్తారంట కదా. కరెక్టేనా? నిజం చెప్పు. కొన్ని వ్యూహాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి. అది ఆ వ్యూహం ఎత్తుగడ చెప్పొద్దు. బట్ 5 సంవత్సరాల తర్వాత ఏంటనేది ఇవాళ డైరీలో రాసి పెట్టుకుని, అంటే నేను థాట్ ప్రాసెస్ లో నా క్లారిటీ ఉంటుంది. నేను ఏదైనా పని చేయాలా చేయొద్దా 100 సార్లు ఆలోచన చేస్తాను. ఇంకా చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఇక శశపిశలు ఏమి ఉండవు. అంటే ఇక రాజకీయాలలో గుడ్ బ్యాడ్ అగ్లీ అనేది మనం క్రియేట్ చేసే పర్సెప్షన్ చాలా వరకు. కొన్నే ఆబ్జెక్టివ్గా ఉంటాయి, మిగతా అన్ని సబ్జెక్టివ్గా మనం క్రియేట్ చేసే ఇంప్రెషన్సే కొన్నిసార్లు మా ఊరికి గుడ్ అనిపించింది, అదర్ సైడ్ ఉన్న వాళ్ళకి బ్యాడ్ అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం సాధించడం అనేది చాలా పెద్ద విషయం అని కొందరు అనుకుంటారు. అసలు బుద్ధి ఉంది ఆయన, ఎవడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినోడు అని ఇంకోటి అనుకుంటాడు. అంటే కరెక్టే, ఒకే విషయాన్ని 2 కోణాలు చూసినట్టు డెఫినెట్గా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలక్షన్ కొంచెం ముందు, ఒక 6 నెలల ముందు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ యాక్టివ్గా మొదలైనప్పుడు ఇది కాంగ్రెస్లో చేరొచ్చు కదా అని 2-3 ఎక్స్ఎంపీలని, అంటే పాత కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర ఏం పని చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళని కూడా ఏంటంటే అమ్మ రేవంత్ రెడ్డి పర్లేదు అనే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు కదా ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి. సో ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే. ఎందుకంటే ఎవరు కూడా రేవంత్ రెడ్డిని అంటే మన ఎలక్షన్ జరిగింది November 30 కదా, 30కి ముందు రేవంత్ రెడ్డి ఇలా ఉండబోతున్నాడని ఎవరికి ఊహించిందని నేను అనుకోవడం లేదు. అది మీ బోటోలు కొంతమందికి తప్ప, మన ఇన్హెరెంట్ క్వాలిటీ ఏదైనా రేవంత్ రెడ్డి 1, రేవంత్ రెడ్డి 2, రేవంత్ రెడ్డి 3 పుట్టుకొస్తుంటారని నేను